బ్రో ఓకే అన్న యావరేజే మరి అంత బ్లాక్ బాస్టర్ అక్కడ అనిపించలేదు. సో బ్లాక్ బాస్టర్ అక్కడ అనిపించలేదు అన్న. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా బాగా గట్టి కొట్టినట్టు అనిపించింది. బట్ ఓకే బాగుంది. కొత్త ఎక్కడ అనిపించలేదు, కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీలు అనిపించింది. బట్ ఓకే శంకర్ మార్క్ స్టార్టింగ్ ఒక బస్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ వరకు శంకర్ మార్క్ అనిపించింది కానీ ఎక్కడ కూడా అంత శంకర్ మార్క్ కూడా అనిపించలేదు. ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, ఆ ట్విస్ట్ ఒకటి బాగుంది అంతే. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ట్విట్టర్లో 2-3 days బ్యాక్ లీక్ అయింది కదా, సో అది తెలుసుకుని ఎవరైనా వచ్చిన మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అది తెలుసుకుని మాత్రం చాలా వావ్ ఫ్యాక్టర్లా ఉంటుంది, ఒకటే బాగుంది. ఇక్కడ ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లాగా చూపించారు అంటున్నారు. అది చూపించడం అని కాదు, థియేటర్లో చాలా మంది అరుస్తున్నారు కూడా జగన్ జగన్ అని చెప్పి. బట్ అది వేరు ఇది వేరు. చూసుకుంటే శంకర్ మార్క్ ఏమాత్రం లేదా మూవీలో. ఒకప్పుడు శంకర్ మార్క్ మూవీలా ఉంది, అంటే ఆల్రెడీ మనం అవుట్డేటెడ్ స్టోరీ అనేది చూసినట్టు ఉంది కాబట్టి కొంచెం అవుట్డేటెడ్లా అనిపించింది. బట్ ఓకే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఇంకెంత బాగుంటుందో చూడాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పింది మొత్తం సెకండ్ హాఫ్ ఉంటుంది అన్నారు కాబట్టి దాని మీద చూసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఓకే జస్ట్ యావరేజ్ అంతే. మరి ఓల్డ్ ఏజ్ వింటేజ్ శంకర్ మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. 1-2 ప్లేయర్స్లో కొన్ని షార్ట్స్ 2-3 బాగున్నాయి అంతే కానీ ఎక్కడ అంత అనిపించలేదు. అంత బ్లాక్ బాస్టర్ ఫీల్ అయితే రాలేదు. రొటీన్ స్టోరీలా ఉందన్న, రొటీన్ స్క్రీన్ ప్లే అనిపించిందా, కొత్తగా అనిపించింది? కొంచెం రొటీన్ అనిపించింది, ఎందుకంటే తెలిసిన స్టోరీ ఎక్కడ కూడా కొత్త స్టోరీ కానీ అలా ఏం అనిపించలేదు. ఇంటర్వల్ బ్యాంక్ ఒకటి కొంచెం ఆ ట్విస్ట్ ఒకటి బాగుంది. అది కాకుండా బోర్ ఎక్కడ కొట్టలేదు. బట్ ఎందుకో ఇప్పుడు ఎవరైనా రిపీట్ ఆడియన్స్ వచ్చారనుకోండి వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు, మిగతా అంతా ఓకే వన్ టైం వాచబుల్ అయితే ఇదైతే ఉంది. సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ లవ్ స్టోరీ అన్న. ఆ లవ్ స్టోరీ అది బాగా సినిమాకి చాలా నెగిటివ్, అసలు సినిమాకి సంబంధం లేకుండా వచ్చింది అది అసలు. సో అది కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే బాగుంటుందేమో కానీ అంత ఇదైతే లేదు. సాంగ్స్ వరకు పిక్చరైజేషన్ చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. అండ్ యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ మీద ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్ రిజల్ట్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా సెకండ్ హాఫ్ కాబట్టి చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పటివరకు అయితే అంత అవ్వలేదు, ఎందుకంటే వింటేజ్ శంకర్ మార్క్ అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏదైనా కొత్తదనం తన ప్రతి సినిమా కూడా కొత్తగా ట్రై చేస్తాడు. సో ఇందులో ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ కొత్తదనం లేదు. బట్ ఉన్న వరకు ఓకే.